అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అవి మన చిత్ర ఫుడ్స్ లో చేసినవే, బాగున్నాయా పిన్ని? పర్వాలేదు, కొంచెం వేగుంటే ఇంకా బాగుండేవి. ఓహో, ఎలా చెయ్యాలో వాళ్ళతో నువ్వే చెప్పాంటీ. రేపటి నుంచి నువ్వు అక్కడేగా పనిచేయాల్సింది. అక్కడ పని చేయాలా? ఓ, క్యాష్ బాక్స్ దగ్గర కాదు, పిండి కొట్టాలి. అందుకే ఇందాక నువ్వు ఆ పని చేయగలవా లేదా అని పరీక్ష చేశాం. ఓరి నీ చేతులు పడిపోను, ఇంత పెద్ద వయసులో నా చేత పిండి కొట్టిస్తారా? ఆ పని చెప్పడానికి మీకు మనసులో ఒప్పిందే? అదేమిటి, ఇందాక నీకు వయసేం అయిపోలేదన్నావే. గట్టిగా ఉన్నాను, ఏం తిన్నా అరిగించుకోగలను అన్నావు. తినగలిగినప్పుడు పని చేయలేవా? ఎంత? రోజుకి 5 కిలోల బియ్య పిండి, 5 కిలోల శనగపిండి, మిరపకాయలను అవి జల్లెడ పట్టి ఇందాక తిన్నావే అలాంటి పకోడీలు కరకరలాడేట్టు వేయించాలి. వేపు బాగుండాలి పిన్నోయ్. మరీ నీ మొహల్లా మార్చేకు. రండి పోదాం. కూతురు అల్లుడి దగ్గర అంట్లు తోమిచ్చారని బయటకొస్తే వీళ్ళు నా జబ్బల్లో శక్తి పోయేదాకా పని చేయిస్తారా? బతికుండగా శవాన్ని చేసేటట్టున్నారు. ఓరి నాయనో, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అంత నా కర్మ కర్మ. ఏమిటండి ఇది? మీరు రేఖ మాట్లాడుకుంటుంటే విన్నాను. బిజినెస్ విషయంలో మీరు ఆ మోహన్ గారిని మోసం చేశారా? ఎందుకు? అవన్నీ నీకు చెప్పినా అర్థం కావలే. ఎందుకు అర్థం కాదు? ఆయన సమీర శ్రీనాథ్లకి సాయం చేస్తున్నాడనేగా మీరు పంతంతో ఇంత ఘోరమైన పనిచేశారు. బిజినెస్ అన్నాక 1,00,000 మార్పులుంటాయి. ఎప్పుడూ ఒకే బిజినెస్ పార్ట్నర్తో ఉండిపోవాలన్న రూలేం లేదుగా. ఇక పర్సనల్ రీజన్ అంటావా? అవును, నిజమే. ఆ పిల్ల వెధవ నన్ను ఎదిరించాడంటే అందుకు కారణం తన వెనక ఉన్న ఆ గౌరీ మోహన్ రావుని. వాళ్ళిద్దరికీ బుద్ధి రావడానికే నేను ఈ పని చేశాను. వాళ్ళిద్దరూ అంత కాని పని ఏం చేశారండి? మన పిల్లని మనం కాదనుకున్నాం, దిక్కు లేకుండా రోడ్డు మీదుంటే వాళ్ళు కడుపులో పెట్టుకున్నారు. దానికి మీరిచ్చే ప్రతిఫలం ఇదా? అర్థం లేకుండా మాట్లాడు. బిజినెస్ సర్కిల్స్ లో నా మొహం చెల్లకుండా చేసింది. ఎంతో గొప్ప సంబంధం తెచ్చి గ్రాండ్గా పెళ్లి చేసి నా లెవెల్కి తగ్గ అల్లుడిగా నలుగురికి పరిచయం చేద్దామనుకుంటే నా పరువుని బజార్ కీడ్చిన నీ కూతుర్ని, నా బిడ్డని కడుపులో పెట్టుకోవాలా? నన్ను హేళన చేసిన వాళ్ళని నా వాళ్ళు అనుకోవాలా? అంత సహనం నాకు లేదు. సహనం శాంతం మంచి చేస్తాయండి. ఆవేశం తొందరపాటు నష్టం చేస్తాయి. ఎంతైనా సమీర మనపిల్ల.
దాని మీద మనకు ఉండాల్సింది పగ కాదు, ప్రేమ. ఇంకొకసారి కనుక దాన్ని వెనకేసుకొచ్చావంటే మన మధ్య కూడా సంబంధాలు తెగిపోతాయి. ఏమండి? ఆ మోహన్ రావు తన పెద్ద బిజినెస్ టైకూన్ అని, తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అనుకుంటున్నాడు. అందుకే చిన్న దెబ్బ కొట్టి రుచి చూపించాను. తప్పు చేశారండి. అదెప్పుడు తెలుసుకుంటారో తెలియడం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ కృష్ణేశ్వరరావుతో విరోధం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆయనకి తెలిస్తే చాలు. ఒకనాడు వాళ్ళు లేకపోతే మీకు ఈ ఎక్స్పోర్ట్ ఆర్డరే వచ్చేది కాదు. అది మర్చిపోయారా? చచ్చి ఏ లోకాన ఉన్నాడో ఆ భాస్కర్ నాకా మేలు చేయడానికే వచ్చి ఆ పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. నేను కృతజ్ఞత అంటూ చూపించాల్సిందేమైనా ఉంటే ఆ భాస్కర్కి. అంతేకాని ఆ శ్రీనాథ్ గారిని నెత్తిన పెట్టుకుని నన్ను అవమానం చేసిన మోహన్ రావుకి కాదు. పోనీలేండి, కృతజ్ఞత అన్న పదం ఇంకా వాడగలుగుతున్నారు. శారదా, నాకు తెలుసు ఆయనంటే నీకు చాలా అభిమానమని. కానీ ఆయన అనవసరంగా మన ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి హద్దులు మీరాడు. అందుకు ఈ మాత్రం పాఠం చెప్పక తప్పలేదు. అయినా నువ్వు అనవసరంగా ఇంటి విషయాలు చూసుకోకుండా నా ఆఫీస్ విషయాల్లో తలదూరిస్తే భరించే ఓపిక నాకు లేదు. మైండ్ ఇట్. అమ్మా సమీరా, ఎలా ఉన్నారమ్మా? బాగున్నావమ్మా. అత్తయ్య, ఆ రోజు ఇవ్వలేకపోయిన ఆశీర్వాదాలు ఈ రోజు దేవుడి సమక్షంలో ఇవ్వండి. సుఖశాంతులతో నూరేళ్లు చల్లగా ఉండండి. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? ఇంకేమైపోయినా పర్వాలేదమ్మా. శ్రీనాథ్ లాంటి భర్త నీడలో నీ జీవితం హాయిగా గడిచిపోతుందన్న నమ్మకం నాకు కలిగింది. థ్యాంక్స్ అత్తయ్య. ఇంట్లో అందరూ మా మీద ఇంకా కోపంగానే ఉన్నారా? ఆయన తీరు నీకు తెలిసిందిగా బాబు. అంత తేలిగ్గా మనసు మార్చుకునే మనిషి కాదు. మా రేఖ ఆయన మనసు మార్చుకోనివ్వదు కూడాను. ఇద్దరూ నా కూతుళ్లే అయినా రేఖకి సమీరకి అసలు గుణాల్లో పోలికే లేదు. దీనికంతా మా గౌరీ నిదానం వచ్చింది. ఆవిడ్ని మీరే పెంచారటగా? అవును, పెంచడం మాత్రమే చేశాను. దాని బాగోగులు పట్టించుకునే స్వతంత్రం లేకపోయింది. కానీ ఇప్పుడు ఆవిడే నలుగురికి దారి చూపించే అంత పైకొచ్చారు. 10 మందిలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ గొప్పతనం అంతా మీదే. మొక్క నాటి నీళ్లు పోయకుండా దాని ఫలాల్ని ఆశించడం తప్పు బాబు. ఆ గొప్పతనం నాది కాదు. గౌరీ స్వయం కృషి, పట్టుదల, మంచితనం వల్లొచ్చింది. గౌరక్కే లేకపోతే మేమేమైపోయేవాళ్ళమనమ్మా. తన వల్లే మాకు మోహన్ గారు పరిచయం అయ్యారు. ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం మిమ్మల్ని ఆయన దగ్గరికి చేర్చిందమ్మా. ఆయన నిజంగా మా పాలిట దేవుడు అత్తయ్య. ఆయనకి నేనెంతో రుణపడ్డానని చెప్పండి. బహుశా ఆ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. వచ్చే జన్మలోనైనా ఆ ఇంట దాసీగా పుట్టైనా తీర్చుకుంటానని చెప్పండి. తాతయ్య చాలా మంచివారమ్మా. తాతయ్య? ఆయనే అలా పిలవమన్నారమ్మా. శారదమ్మ కూతురువి, మా గౌరమ్మకి చెల్లెలివి, తాతయ్య అని పిలవమన్నారు. ఎంత మంచి మాట అన్నారమ్మా. ఆయనకి మంచి పేరు తీసుకురండి. ఈ పెద్ద వయసులో ఆయన్ని కనిపెట్టుకుని ఉండండి. ఆయన గురించి మీరు నిశ్చింతగా ఉండండి అత్తయ్య. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. చాలా సంతోషం బాబు. మేం వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగే. ఒక్క నిమిషం బాబు. సమీరా, ఈ అమ్మ నీకేమీ ఇవ్వలేదమ్మా. నా జ్ఞాపకంగా ఇదైనా ఉంచు. నీ చల్లని దీవెలు చాలమ్మా, ఇవన్నీ ఎందుకు? ఆడపిల్లకి ఆడంబరంగా సారి పెట్టి పంపించాల్సింది పోయి తిట్లతో సాగనంపారు మీ నాన్న. అయినా అబ్బాయి మంచివాడు కాబట్టి అర్థం చేసుకుని మాకింకా గౌరవం ఇస్తున్నాడు. జరిగింది తలుచుకున్న కొద్దీ చాలా బాధేస్తుందమ్మా. మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీరు నిశ్చింతంగా ఉండండి. అవునమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిది బాబు.
తాతయ్య తాతయ్య కథ చెప్పవా? కథ? అవును తాతయ్య, నువ్వు కథ చెప్పి చాలా రోజులైంది. మ్మ్. చెప్పు తాతయ్య, చెప్పవా? మిత్ర, నువ్వు సరిగా కూర్చుంటానంటే చెప్తా. కూర్చున్నాను, చెప్పు. శ్రీరాముడి కథ చెప్పనా, శ్రీకృష్ణుడి కథ చెప్పనా? స్పైడర్ మ్యాన్ కథ చెప్పు తాతయ్య. రోజు రామాయణం భారతం అంటావు. నాకైతే ఎన్నిసార్లైనా అదే ఇష్టం. నా తల్లే నీకన్నీ గౌరవం పోలికలే. అవును, మమ్మీకి పెట్ కదా అందుకే. ఏమ్మా, నువ్వు మాత్రం మమ్మీకి పెట్టు కదా? ఏదోలే. సుహిత అడిగితే మమ్మీ ఏ పనైనా వెంటనే చేసేస్తుంది. అది ఏది కావాలన్నా సరే అంటుంది. నువ్వడిగినా గౌరవం సరేననే అంటది, కానీ నువ్వే పేచీ పెట్టి ఆ అమ్మ కోపం తెప్పిస్తావు. చూసారా తాతయ్య, ఈ పెంచలమ్మ నన్ను అల్లద్దానంటుంది. ఏ పెంచలమ్మా, మా మిత్రని అల్లరి పిల్ల అంటావా? పిల్లలన్న తర్వాత అసలు అల్లరి చేయకపోతే ఏం బాగుంటుంది? అవును బాబు, మనవరాళ్ళు ఏ రాలుగా పని చేసినా నీకు బాగానే ఉంటది. ఏంటి ఏదో వాదించుకుంటున్నారు? మిత్ర అల్లరి చేస్తుందని పెంచలమ్మా, అల్లరి చేయకుండానే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారా అని నేను వాదించుకుంటున్నావు. మీరు చేసే గారానికి ఆ అల్లరి శృతి మించి మొండితనం స్థాయికి పెరుగుతోంది. చూడు తాతయ్య, మమ్మీ ఎప్పుడు నన్నే అంటుంది. మరెవరు నానమంటావు? సుహిత నీలా అల్లరి చేయదుగా. పెంచలమ్మకే చెప్పొచ్చుగా. ఇందాక నుంచి నిలబడి తమాషా చూస్తోంది గానీ పిల్లలు తినడానికి ఏమైనా తీసుకురావచ్చుగా. బాగైంది మా బాగైంది. అవును పెంచలమ్మ, చెగోడీలు తీసుకొనిరా, ఇంటర్వెల్ లో తింటాం. నా తల్లికి చేగోడీలంటే ఇష్టమని ఆదివారం అంతా శ్రమపడి చేస్తే తీసుకురావా? వెళ్ళి బాక్స్ లో పెట్టి తీసుకురా. అయ్యి బాబోయ్, తీసుకొస్తాను తల్లి, తిట్టుకో. మావయ్య, సాయంత్రం వర్ధన్ పిల్లల్ని తీసుకుని పార్క్ వెళ్దాం అంటున్నారు. మీరు సరదాగా రండి. పార్క్ కా? వద్దు మమ్మీ, ఈ ఆదివారమైనా బ్యాట్మెన్ పిక్చర్కి వెళ్దాం. క్లాస్ లో అందరు చూసేశారు తెలుసా. మిత్ర, పార్క్ కి వెళ్దాం. పార్క్ అంటే నాకు ఇష్టం కదా. అక్క అడుగుతోందిగా, ఒప్పుకోమ్మా. మా మిత్ర బంగారు తల్లి, ఒప్పుకుంటుంది. అవును మిత్ర, డాడీ నేను ఎంత ప్రయత్నించినా 5 గంటల కన్నా ముందు ఆఫీస్ నుంచి బయటపడలేం. సినిమాకి ఎలా వెళ్ళగలం చెప్పు? అక్క అడుగుతుంది కాబట్టి సరే, కానీ వచ్చే వారం మాత్రం పార్క్ కాదు, సినిమాకే వెళ్ళాలి. ప్రామిస్? ప్రామిస్. ఈ రోజు స్కూల్ వదలగానే ఆటలంటూ కూర్చోకుండా బుద్ధిగా వచ్చి కారెక్కి త్వరగా ఇంటికి వచ్చేయాలి. ఓకే? ఓకే. ఈగోనమ్మా సెగోడీలు. మిత్ర, సుహిత, ఇంక బయలుదేరండి. తాతయ్య, సాయంత్రం రాగానే బ్యాట్మెన్ కథ చెప్పాలి. అలాగేనమ్మా. బాయ్ తాతయ్య. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ పెంచల్. బాయ్ తాతయ్య. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ పెంచల్. బాయ్. ఇన్నారా బాబు, ముసలి కథలు కాదు, మిత్రమ్మకి బ్యాడ్మెన్ కథలు కావాలంట. బ్యాట్మెన్ కాదు, బ్యాట్మెన్. అంటే? బ్యాట్ అంటే గబ్బిళం. తెలుసులేండి బాబు, బ్యాడ్ అంటే క్రికెట్ ఆడేది, బ్యాడ్మెన్ అంటే ఆ ఆట ఆడిపోడు. తెలియనోళ్ళైతే మరీ ఆట పట్టిస్తారు. మావయ్య, రామ్మా, రా కూర్చో. ఏంటమ్మా ఇలా వచ్చావు? అంతా బాగున్నారుగా? ఆయన చేసిన తప్పుకి నేను సిగ్గుపడుతున్నాను. మీ క్షమాపణలు చెప్పుకుందాం అని వచ్చాను. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? మీరెంతో గొప్ప మనసుతో ఆయనకి పార్ట్నర్షిప్ ఇస్తే సమీరా శ్రీనాథ్ల మీద పంతంతో మీకే ద్రోహం చేశారు. ఆ జపనీస్ కాంట్రాక్ట్ విషయమా? చచా, దానికి నీకు ఏం సంబంధం తల్లి? అతను చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? అలాంటి మాటలు అనకమ్మా. మీరు నా బిడ్డకి మేలు చేశారు, అందుకు మీకు కీడెదురైంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. నీ భర్త డబ్బును మాత్రమే శాశ్వతం అనుకుని అయిన వాళ్ళను వదులుకుంటున్నాడు. అనుబంధాల విలువ తెలిసిన వాణ్ణి కాబట్టి అతన్ని చూసి నేను జాలిపడుతున్నాను. నాకతని పట్ల ఎటువంటి కోపమో పగ లేవమ్మా. లేదు మావయ్య, ఇంత నష్టం చేసినా ఆయన్ని మీరేమీ అనకపోవడం, చర్య తీసుకోకపోవడం నా మొహం చూసే అని నాకు తెలుసు. వద్దు, తప్పు చేస్తున్న వాళ్ళని క్షమించకండి. పిచ్చి తల్లి, పగ ఉన్న చోట తిడితే ప్రేమ ఉన్న చోట తగులుతుంది. అతను చల్లగా ఉంటేనే కదమ్మా నువ్వు సుఖంగా ఉంటావు. నీ సుఖం కన్నా నాకు ఇంకేం కావాలి? ఇంత మంచితనాన్ని ఆయన ఏమీ చేయలేని మీ అసక్తత అనుకుంటే నాకు బాధగా ఉంది మావయ్య. ఒక రకంగా అతను కరెక్టేనమ్మా. మావయ్య, నీ భర్తగా అతన్ని నేనేమీ అనలేను, కానీ అతనికి సమాధానం చెప్పడానికి మరొకడు తప్పకుండా బయలుదేరతాడు.
తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు. మావయ్య, నీ భర్త శ్రీనాథ్ని దిక్కులేనివాడని అనాథని ఎంతగా చులకన చేస్తున్నాడో అంతగా అతని చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది నేను ముందు చూపుతో చెప్తున్నాను. వీలైతే భారీగా అతన్ని హెచ్చరించు, లేదంటే ప్రత్యక్ష సాక్షిగా చూస్తుండిపో. ఆయన జీవితంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రెండోదే చేస్తున్నాను మావయ్య. నీ భర్తకి నా వల్ల ఎటువంటి ఆపద రాదమ్మా. ఆ అనుమానంతో రాలేదు మావయ్య. తప్పు చేస్తున్న వ్యక్తుల్ని నా మొహం చూసి మాత్రం వదిలిపెట్టద్దని వేడుకోవడానికొచ్చాను. నువ్వు కలకాలం సౌభాగ్యవతిగా ఉంటావమ్మా. వెళ్ళిరా. వస్తాను మావయ్య. ఉమ్. ఎండా లేదు వాన లేదు, ఆ గొడిగెందుకు? కాకులు రాకుండా వెరుమోహమా. వస్తేనే అవి ఎంగిలి మెతుకులేగా తినిపోయేది. అమ్మా, ఆశ, దోశ, అప్పడం, వడ. ఇప్పుడు ఎంగిలి మెతుకులకు ఆశపడితే రేపటి నుంచి ఇక్కడ తిష్ట వేసి కూర్చుంటాయే. మా దశలో ఎంగిలి చేత్తో కాకులు కొట్టిన వంశం తెలుసా? అసలు ఇదంతా మీ వల్లే. మా అమ్మ ఉన్నన్నాళ్ళు ఆవిని సాధించుకు తిన్నారు. ఆవిడే ఉంటే నాకు ఈ అంట్ల పని ఉండేది కాదు కదా. ఆవిడ వెళ్ళాక 15 కేజీలు బియ్యం ఆదా, సబ్బులాదా, సర్ఫ్ ఆదా, పేస్ట్ ఆదా, తలకి చౌరాదా, సొత్తు నగలకి చింతపండు ఆదా, ఇవన్నీ తెలుసుకోవే. అబ్బా, అటు ఆఫీస్ లో ఇటు ఇంట్లో చాకరీ చేయలేక చచ్చిపోతున్నానండి. ఒక పని మనిషిని చూడండి. పని మనిషా? ఎందుకంత గట్టిగా అరిచారు? ఆ పని మనిషి అంటే మాటలంటే కనీసం నెలకు 500 ఇవ్వాలి. అయితే సరే, ఉద్యోగం మానేస్తానులేండి. ఆ